తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ గారిని కలవడం జరిగింది. ఆయన ఒక్కలే కాకుండా పక్కనే భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. కలిస్తే ఒకలే కలుస్తారు కదా జనరల్లీ ముఖ్యమంత్రి గారు మోదీ ప్రధానమంత్రిని. పక్కనే భట్టి విక్రమార్క ఎందుకున్నారు? నమ్మకం ఎక్కువైపోయిందా? అసలు లేకపోవడం వల్ల అక్కడ భట్టి విక్రమార్క ఉన్నారా? అసలు ఏంటి? ఏం జరగబోతోంది ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య. అంటే జనరల్ ఎప్పుడైనా కానీ సీఎం ఆర్ఎల్స్ పిఎం కలుస్తున్నారంటే వాళ్ళే కలుస్తారు, పక్కన ఎవరు చుట్టుపక్కల ఉండరు. కానీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలిసినప్పుడు పక్కన భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. ఆయన ఎందుకు ఉన్నారు? ఎందుకు ఉండాల్సి వచ్చింది? రేవంత్ రెడ్డి మీద నమ్మకం లేకనా, లేదా అతి నమ్మకం వల్ల ఆయన అక్కడ ఉండాల్సి వచ్చింది? సరిగ్గా ఈ పాయింట్ మీదనే చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వర్గాలనే కాదు, విపక్షాల్లో కూడా జరుగుతుంది. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే జరుగుతుంది. సాధారణంగా ఏంటంటే ముఖ్యమంత్రిగా ఎంపికైనటువంటి రేవంత్ రెడ్డి కట్టసీగా ప్రధానమంత్రిని కలుస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీ. ఏ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అయినా, ఏ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళైనా కానీ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫెడరల్ సిస్టంలో కేంద్రం రాష్ట్రం కలిసి వెళ్ళాలి కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కానీ లేదంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల విషయంలో కానీ చర్చించుకోవాలి కాబట్టి అది ఆనవాయితీ. ఏ ముఖ్యమంత్రి అయినా సరే కొత్తగా ఎంపికైనప్పుడు ఆ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధానమంత్రిని కలుస్తారు. ఇది కట్టసి. కానీ రేవంత్ రెడ్డి వెళ్తూ భట్టి విక్రమార్కని డిప్యూటీ సీఎం అని కూడా తీసుకెళ్లారు. కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే చర్చ జరుగుతుంది. ఎందుకు భట్టి విక్రమార్కను కూడా రేవంత్ రెడ్డి తీసుకువెళ్ళారు అనే దాని మీద చాలా సీరియస్గా చర్చ జరుగుతుంది. పైగా భట్టి విక్రమార్క ఖమ్మం పర్యటన షెడ్యూల్ ఉంది. ఖమ్మం పర్యటన షెడ్యూల్ని ఆల్ ఆఫ్ సడన్గా రద్దు చేసుకొని ఆయన రేవంత్ రెడ్డితోటి కలిసి వెళ్ళాడు. రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఇద్దరు కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భేటీ అయ్యారు. ఏం అవసరం వచ్చింది? భట్టి విక్రమార్క కూడా తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది అనేది ఇప్పుడు విపక్షాలు వేస్తున్నటువంటి ప్రశ్న. కలిస్తే ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఒక్కళ్ళే కలవాలి. డిప్యూటీ సీఎంని కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి అని అంటే వెళ్ళొచ్చు, దాంట్లో తప్పలేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొన్ని అనుమానాలు రాక తప్పదు, వస్తాయి కూడా, సహజంగా వస్తాయి. అలాంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి వాళ్ళని మనం తప్పు పట్టలేం. కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కావడానికి ముందుగా జరిగినటువంటి ఎక్సర్సైజ్ అంతా తెలంగాణ సమాజానికి తెలుసు. ఆల్రెడీ ముఖ్యమంత్రి కావడానికి భట్టి విక్రమార్క ట్రై చేశాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్రై చేశారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్రై చేశారు. కానీ రేవంత్ రెడ్డికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ ఏఐసిసికి ఎక్కడో ఒక అనుమానం ఉంది రేవంత్ రెడ్డి మీద. ఆ అనుమానం ఎందుకు ఉంది అని అంటే గతంలో సీనియర్స్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది ఆయన మీద రకరకాల ఆరోపణలు చేశారు. ఏం చేశారు? చేసినటువంటి ఆరోపణల ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటి? ఆయన బ్లాక్ మెయిలరు, ఆయన రియల్ ఎస్టేట్ డాను, ఆయన కోవట్టు బీజేపీకి, ఆయన కేసీఆర్ కోవట్టు, ఆయన కొత్త పార్టీ పెట్టుకోబోతున్నాడు, కాంగ్రెస్ పార్టీని నట్టేట్టు ముంచుతాడు. ఇలాంటి రకరకాలుగా ఆయన మీద ప్రచారం చేశారు. ఇన్ని ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా ఏఐసిసి ఆయన్ని పడిన కష్టాన్ని నమ్మి ఆయన పడిన కష్టానికి ఆయనకే సీఎం ఇవ్వాలని చెప్పి ఇచ్చింది. ఇచ్చినప్పటికీ కూడా ఆయన మీద అయితే స్పై అయితే కొనసాగుతుందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు స్పై నడుస్తుంది? ప్రత్యేకించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసేటప్పుడు రేవంత్ రెడ్డిని ఒక్కళ్ళే పంపించడానికి బదులుగా భట్టి విక్రమార్కని పంపించారని అంటే రేవంత్ రెడ్డి మీద ఏఐసిసికి నమ్మకం లేదు అనేటువంటి ఒక వాదన బయటకు వస్తుంది. దానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఆ తర్వాత ఏబీపీ విద్యార్థి నాయకుడిగా ఉన్నారు, ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చాలా స్వల్ప టైం పనిచేశారు, ఆ తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీలో దీర్ఘకాలం పాటు పనిచేశారు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా షార్ట్ పీరియడ్లోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇక్కడ మూలాలు ఎక్కడున్నాయి? ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి, ఏబీపీ మూలాలు ఉన్నాయి. ఏబీపీ ఏంటి? బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం. సో కాబట్టి అక్కడ ఏదో నరేంద్ర మోడీతోటి మిలాఖత్ అవుతారు, రహస్యంగా ఏదైనా చర్చలు జరుపుకోవచ్చు ఆర్ఎస్ఎస్ కాబట్టి అనేటువంటి ఒక అనుమానం రేవంత్ రెడ్డి మీద ఉంది. ఎందుకు అనుమానం ఉందనంటే చాలా సింపుల్ లాజిక్. కాంగ్రెస్ పార్టీ సీనియర్లో ఉండేటువంటి అనుమానం, కాంగ్రెస్ పార్టీలో సీనియర్స్లో జరుగుతున్నటువంటి చర్చ,
కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఏఐసీసీకి అందించినటువంటి సమాచారం ఏంటంటే రాబోయేటువంటి రోజుల్లో రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెట్టుకుంటారు, జగన్మోహన్ రెడ్డి లాగా కాంగ్రెస్ పార్టీకి ఏకు మేకై కూర్చుంటారు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఏఐసీసీలో కలిగించారు కొంతమంది సీనియర్స్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒకవేళ ఆయన నరేంద్ర మోడీతో చేతులు కలిపితే, లేదా నరేంద్ర మోడీ ఒకవేళ కొంత గైడెన్స్ ఇచ్చేసి రేవంత్ రెడ్డిని తప్పుదావ పట్టించి, లేదంటే రేవంత్ రెడ్డి తన వైపు లాక్కొని ప్రయత్నం చేస్తే అది కనుక సక్సెస్ అయితే ఏక్నాథ్ షిండేలో లాగా రేవంత్ రెడ్డి కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది అనేది సీనియర్ల యొక్క ఫీడ్బ్యాక్ ఏఐసీసీకి. ఓకే. అంటే రేవంత్ రెడ్డి మోదీ గారిని కలిసిన తర్వాత ఇంకొక టాక్ కూడా వినిపిస్తోంది. సో త్వరలోనే అమిత్ షా హైదరాబాద్కి పర్యటనకు రాబోతున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత కల్వకుంట్ల ఫ్యామిలీకి కూడా డ్యామేజ్ జరగబోతోంది అన్నట్టుగా టాక్ వినిపిస్తోంది. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పిన అప్పుడు, ఒకటే అని అందరికీ ఓపెన్ సీక్రెట్లా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మోదీని కలిసిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? సో ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఎప్పుడు దాకా, మొన్న అసెంబ్లీ ఎన్నికల దాకా. అలానే ఎప్పుడు కూడా స్టాండ్ ఒకేలాగా ఉండవు రాజకీయ పార్టీలకి. పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాయి, పరిణామాలు కూడా మార్చుకుంటాయి, వ్యూహాలు కూడా మార్చుకుంటూ ఉంటుంది. అంటే షా ఇప్పుడు రాబోతున్నారు కదా ఈ మంత్ ఎండ్కి, అప్పుడు మంత్ ఎండింగ్ కాదు, 28వ తారీఖు రేపే రాబోతున్నాడు ఆయన. రేపే హైదరాబాద్ రాబోతున్నారు. హైదరాబాద్లో ఆయన బీజేపీ తోటి మీటింగ్ పెట్టబోతున్నారు. బీజేపీ తోటి మీటింగ్ పెట్టి బీజేపీ రాబోయేటువంటి రోజుల్లో 2 digits ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనేది వ్యూహాలు రచించబోతున్నారు. సో ఆయన వ్యూహం అలా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలి, రాబోయేటువంటి రోజుల్లో బీజేపీ రావాలి. అందుకే ఏక్నాథ్ షిండే అనేది ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు బట్టి విక్రమార్కని తీసుకొని వెళ్ళడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి తన మీద అపవాదు రాకుండా తీసుకెళ్ళాడని చెప్పి ఆయన అభిమానులు లేదంటే ఆయన అనుచరులు చెప్తున్నారు. ఈ అపవాదులన్నీ ఎందుకు? సో కాంగ్రెస్ పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి కదా, చాలా అనుమానాలు సీనియర్స్ కలిగించారు. సో అనుమానాలు ఎందుకు అసలు డైరెక్ట్గా ఇద్దరం పోతే పోద్దుగని చెప్పి ఇద్దరు వెళ్ళారు. అది కూడా ఏఐసీసీ సూచనలు అని చెప్పి ఇంకొక రకంగా వినిపిస్తుంది. అయితే ఏక్నాథ్ షిండేలో లాగా రేవంత్ రెడ్డి అవుతారా అనేటువంటి ఒక అనుమానం కాంగ్రెస్ వర్గాల్లో కూడా కొంతమందిలో ఉంది. ఎందుకనంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ఆపరేషన్ ఎలా క్లోజ్ చేయించవచ్చు అంటే ఆల్రెడీ మనం ఇతర రాష్ట్రాల్లో చూస్తున్నాం. ఇప్పటికే అవినీతి ఆరోపణలో కూరుకుపోయారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానానికి సంబంధించి కీలక లీడర్లు కల్వకుంట్ల ఫ్యామిలీ. సో ఆ క్రమంలో ఇప్పుడు బయటికి తీస్తున్నారు అవన్నీ బయటికి తీస్తున్నప్పుడు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కనుక వాళ్ళు సమీప భవిష్యత్తులోనే అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అది కనుక చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఉండే ఎమ్మెల్యేలు ఎవరు కూడా మిగలరు. వాళ్ళకు ఉండేటువంటి 39 మంది ఎమ్మెల్యేల్లో అటు కాంగ్రెస్కో లేదంటే బీజేపీకో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా చీలిస్తే కాంగ్రెస్ ముక్త భారత్ అనేది ఒక కాన్సెప్ట్ బీజేపీకి. సో కాంగ్రెస్ పార్టీని చీల్చాలంటే అక్కడ రేవంత్ రెడ్డి ఉండకూడదు. సో రేవంత్ రెడ్డి తన వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేసి ఏక్నాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డిని చేస్తుందేమో ఒక అనుమానం ఎక్కడో ఒక మూలన ఉంది కాంగ్రెస్ పార్టీలో అటువంటి సీనియర్లకు కానీ లేదంటే ఏఐసీసీకి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. సో అది జరిగితే కనుక బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కాంగ్రెస్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ ప్లేస్లో తెలంగాణ జనసమితి అని ఒక పార్టీ ఉంది, కోదండరామిరెడ్డిది. కోదండరామిరెడ్డి పార్టీని తెలంగాణ పేరుతో ఉంది కాబట్టి దాన్ని రీవోక్ చేసేసి బీజేపీ వర్సెస్ తెలంగాణ జనసమితి ఈ 2 పార్టీల్లో ఉండేటువంటి అవకాశం ఉంది తెలంగాణలో. సో ఇది ప్లాన్ చేస్తుంది బీజేపీ. ఈ ప్లానింగ్లో రేవంత్ రెడ్డిని ఏమన్నా తమ వైపు తిప్పుకుంటారా అనేటువంటి ఒక అనుమానం కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉంది. ఈ అనుమానం రావడానికి కూడా కారణం లేకపోలేదు. తెలంగాణ జనసమితిని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని చెప్పి కోదండరాం ముందుకు వచ్చారు ఎన్నికల ముందు. కానీ దాన్ని విలీనం చేయకుండా కేవలం మద్దతు ఇచ్చే పార్టీగానే మాత్రం ఉంచారు. దాని వెనక కూడా రేవంత్ రెడ్డి ప్రమేయం ఉండొచ్చు అనేది కాంగ్రెస్ పార్టీ సీనియర్ల యొక్క అనుమానం. సో ఇన్ని కోణాల నుంచి చూస్తే రాబోయేటువంటి రోజుల్లో ఏక్నాథ్ షిండే లాగా రేవంత్ రెడ్డిని తయారు చేస్తుంది బీజేపీ. అందుకే బీజేపీ పైగా ఈయన ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నాయి. అందుకే ఇతను ఒక్కడిని పంపించకుండా ఉంటే బెటర్ అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆయన్ని బట్టి విక్రమార్కను కూడా పంపించారు అనేది ఒక వర్షం వినిపిస్తుంది. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాత నుంచి చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సో అమిత్ షా వచ్చిన తర్వాత